జాతి హత్యలతో ప్రేమ ద్రోహం. రెజిమోన్ నాడర్ అనే యువకుడు కనిపించట్లేదు. నగరం నడిబొడ్డునున్న హాస్పిటల్ నుండి కనపడకుండా పోయాడు. ఉత్తర భారతంలో జరిగే మర్మ హత్యలు ఇప్పుడు మన ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటనలు మనల్ని తల ఉంచుకునేలా చేస్తున్నాయి. రెజిమోన్ నాడర్ కనపడట్లేదా లేక హత్యకు గురయ్యారా? రెజిమోన్ నాడర్ యొక్క కుటుంబ వృత్తి అయిన వాళ్ళ రైస్ మిల్ నుంచి దేవ సహాయం ఫుడ్ ప్రొడక్ట్స్ ని అక్కడి నుంచి అందజేశారు. దేవ సహాయం ఫుడ్ ప్రొడక్ట్స్ కి మోడల్ గా వచ్చిన వ్యక్తి రచన నాయర్. ఇది వాళ్ళ ప్రేమకి దారి తీసిన రచన నాయర్ వాళ్ళ తండ్రి గారికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ మీద ఎటువంటి ఇష్టమూ లేదు. రాబోయే ఎన్నికల్లో వీళ్ళిద్దరిని ముఖ్యమైన అభ్యర్థిగా వీళ్ళని ఎంచుకున్నప్పుడే అతని పైన ఉన్న అత్యాచారం బయటపడింది. రాజకీయ లబ్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి క్రిమినల్ బ్యాక్గ్రౌండే రెజిమోన్ మిస్సింగ్ కేసే 20 మీద సందేహానికి తోడ్పడుతుంది. సార్, రెజిమోన్ మిస్సింగ్ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? రెజిమోన్ మిస్సింగ్ కేసు మా తరపు నుంచి సరిగ్గానే ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మన ఊర్లో జరిగే మర్మ హత్యల గురించి మీరేమనుకుంటున్నారు సార్? అంత ఈజీగా ఒక కన్క్లూషన్ కి రాలేం. మీడియా సభ్యుల్ని ఒకటే వేడుకుంటున్నాను, అనవసరంగా రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. పార్టీ ఎట్టి పరిస్థితుల్లో 20 కుట్టికి రాబోయే ఎలక్షన్ లో సీట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. కేఎస్పీ పార్టీ నాయకుడు షంగు ముఖం చంద్రచూడన్ నిర్ణయించారు. 20ని ఎన్నికల అభ్యర్థిగా ఎప్పటికీ అనుకోలేదు. అలాంటిదైనా వార్త వచ్చినా అది కేవలం రూమర్ మాత్రమే. దానికి మేము
జస్ట్ 1 సెకండ్. రే అనస్, ఒక నిమిషం. దేవుడా, తను ఫోన్ తీయడం లేదురా. ఎందుకురా టెన్షన్ అవుతావు? తను బండి నడుపుతుందేమో. ఇంతకు ముందు డ్రైవ్ చేసినప్పుడు అటెండ్ చేసిందిగా. పరిస్థితి అలా ఉందేమోరా. నిన్నెందుకు అవాయిడ్ చేస్తుంది? సరే, నువ్వు బండి తీ. రెజీ, నువ్వు కూల్ అవరా ముందు. తను రమ్మని చెప్పింది, అక్కడికి వెళ్దాం రా ఫస్ట్. ఎంతసేపు కాచుకుని ఉండాలి? రిజిస్టర్ వెళ్ళిపోతానంటున్నాడయ్యా. ఇంకా మీరు రాలేదు, టైం అయిపోతుందయ్యా. రే అన్నాసు, ఎక్కడ్రా ఉన్నావు నువ్వు? తను ఎక్కడికి రమ్మందో అక్కడికే వచ్చాం. తను ఇంకా ఇక్కడికి రాలేదురా. రచన రాలేదా? రే, తన ఫోన్ స్విచ్ ఆఫ్ రా. అయితే తను వదిలేసినట్టేరా. నేను ఆ రోజే చెప్పాను కదా తను కులం వయసు చూస్తుందని. ఏమైందో చెప్పు మహి. ఏమైంది? రే, నీకు కూడా తెలుసు కదా, గతంలో లవ్ ఫెయిలియర్ అయినప్పుడు మందు కొట్టి చేయి కోసుకున్నాడు. అది నేను చూసుకుంటానులే. నువ్వు నేను ఆఫీస్కి బయలుదేరి వెళ్ళండి. మేము కూడా అక్కడికి వస్తాం రా. మీ ఇద్దరిని చూసాడనుకో ఇంకా టెన్షన్ అయిపోతాడు. సరే, ఉంటా. తమ్ముడు, ఒక నిమిషం ఉండు. ఇక్కడ వైన్ షాప్ ఎక్కడ ఉందయ్యా? హలో అన్సు. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? బండి నడుపుతున్నా ఫరా. సైన్ చేసావా? లేదు ఫరా, ఇప్పుడే వెళ్ళాలి. త్వరగా రా. ఓకే ఓకే. రెజీ, తను రాకపోతే? లేదురా, తను వస్తుంది. తను రాకుండా ఉండలేదు. ఏంటి బామ్మర్ది, ఇంకా తినలేదా? లేదు, ఏ ఫ్యామిలీ దట్ ఈట్స్ టుగెదర్ స్టేట్స్ టుగెదర్ అంటారు కదా. మీకు అటువంటి ఉద్దేశం లేకపోతే వాడికి ఉంది.
నువ్వు చక్కెరకెళ్ళి తీసుకోరా. పర్వాలేదు, మీరు తీసుకోండి. నీ తింటాలే. ఖచ్చితంగా ఈరోజు మీరు వెళ్ళాలా? అవును, నేను వెళ్ళి సంతకం పెట్టి తొందరగా వస్తాను. వెళ్ళకపోతే దేశం ఆగిపోతుంది. కలెక్టర్ కదా. వైఫ్ ఇంట్లో ఏదైనా సమస్య అంటే మనసాక్షి ఉన్న వాళ్ళు ఎవరైనా తోడుగా ఉంటారు. నువ్వు చెప్తున్నట్లు నాకు మనస్సాక్షి లేదులే. అదెలా ఉంటుంది? మనుషులతో మాట్లాడితేనే కదా. భగవంతుడా, ఏ ఆటంకాలు లేకుండా చల్లగా చూసుకో తండ్రి. ఏదేమైనా తను వస్తానని రాకుండా ఉండకూడదు. ఈ నొరగుందిగా, ఆ అమ్మాయిలందరూ నొరగలంటోలే. రే, ఆంధ్ర అమ్మాయిలు అలా కాదురా, ముందా తాగు. రే, తను నన్ను మోసం చేస్తోంది. ప్లాన్ చేసి నన్ను మోసం చేసింది. ఆడ మగ కానివాడి గురించి నువ్వు అది వదిలే, ఇది తీసుకోరా. మాట్లాడుతుంది. ఎవరికి సమాధానం కావాలి? నీకా, ప్రజలకా? సమాధానం చెప్పు. మీలాంటి ఆడవాళ్ళు ఎవరు చూడనివి చూస్తారు, శపిస్తూనే బుజ్జగిస్తారు, నవ్వుతూనే ఏడుస్తారు, ఇష్టంతో ద్వేషిస్తారు. మార్చు మార్చు. నువ్వు నన్ను ఇంకేమన్నా అడగాలనుకుంటే అభ్యంతరం లేకుండా అడగచ్చు. దారిలో ఎదే పరిచనే నిలా రావే, నిన్నే వలచి వేచిన నువ్వే వచ్చి వాళ్ళవే బామా. వసంతమే నీవుగా అలరించగదరి చేరు వేళలో విరబుయ్యదనామదే, ఇది కాదా స్వర్గమే. చిలిదో హాయిలే ఎరగని సుఖములే, సఖీదో మాయలే ఇలలో నాలేనులే. కుబులాయనే సడి చేయకే గాలి, లయలుగనే తన ఊసులేగా ప్రాణం. సందేశమే కబురే కదా, ఎడబాటులు బరమే కదా. నిన్నే చూసినా మరుక్షణం సుదలురే, సదా నీ
వచ్చే దారిలో ఎదే పరిచనేనిలా రావే నిన్నే వలచి వేచినా నువ్వే వచ్చి వాழవే బామా వసంతమే నీవుగా అలరించగదరి చేరువేళలో విరబుయ్యతనాదే ఇది కాదా స్వర్గమే చిరిదో హాయిలే ఎరగని సుఖములే సఖీదో మాయలే ఇలలో నాలేనులే టీ తీసుకోండమ్మా. ఇదిగో తీసుకో. పోయినసారి తీసుకున్న బ్యాలెన్స్ ఇంకా నువ్వు ఇవ్వలేదు. ఇస్తానండి. చూడండి, ఇక మీదైనా ఎట్లాంటి పనులు మానేసి ప్రశాంతంగా ఉండండి. మొఖానికి ఏం పూసుకున్నారు? గుర్తుపట్టలేకపోతున్నాను. రాత్రి పడుకున్నప్పుడు గుర్తు తెలుస్తుంది కదా, అది చాలే. నవ్విన చాలు, పనులు చూసుకోండి. అన్నా రే గణేష్ ఏమైంది? 2 రోజులుగా అడ్రస్ లేవు. నేను అమ్మకి చెప్పే వెళ్ళానన్నా. ఏం చెప్పావు? అన్నా, మన జీవితంలో సంతోషమైన విషయం ఏంటంటే మనకంటూ ఒక బిడ్డ ఉండడమే అన్నా. నాకు బిడ్డ లేదనే విషయాన్ని బాగా అర్థం చేసుకుని అమ్మ చెప్పారు, రే గణేషు నువ్వు వెళ్ళి కొబ్బరికాయ స్వామిని కలువు అని. అవును కదా అమ్మా? తర్వాత ఇంకేముంటుంది, అమ్మ చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. నా మొక్కు నెరవేరిందన్నా. ఇప్పుడు నా భార్య గర్భవతి. ప్రసాదం తీసుకోండి. ఇదిగో అమ్మా, తీసుకుని అందరికి పెట్టండి. ఆయన జాతి లేని దేవుడు, ఎవరు కోరుకున్నా కోరికలు తీరుస్తాడు. రే ఆ తంగం స్టోర్స్ నుంచి డబ్బులు వచ్చాయి? లేదు, ఇంకా రాలేదు. ఇక మీదట వాళ్ళకి సప్లై చేయకు. సరే అన్న. హలో, చెప్పు రచన. ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం అయింది. ఏమైంది? నాన్నకి నా మీద డౌట్ వచ్చినట్టే ఉంది. ఏయ్, అలాంటిదేం ఉండదు, ఊరుకో. లేదు, అలాగే అనిపిస్తోంది. ఇదిగో వస్తున్నా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే. యూనివర్సిటీగా వెళ్ళేది, నేను డ్రాప్ చేస్తాను. తమాషా చూడకుండా త్వరగా తీసుకెళ్లి పెట్టరా. అట్టి సోమరిపోతులా ఉన్నారు. చెత్తనెక్కడా? ఏంటన్నా? రే, ముందు వాళ్ళు అనౌన్స్ చేయనివ్వరా? అంతవరకు ఇవన్నీ తీసుకెళ్లి గొడవంలో పెట్టాయి. నువ్వు బడి తీరా. సరే సార్. రాజకీయాలు ఎప్పుడు నేర్చుకుంటాడో. ఇంకా ఏం చేస్తున్నారా? త్వరగా కానివ్వండి. అన్ని తీసుకున్నారు కదా, కానీ త్వరగా. ఏరా, మా మీద కంప్లైంట్ ఇస్తావా? ఇస్తాను. దానికి నువ్వు ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా. కొట్టండి రా. ఈ లెక్కలంతా క్రిస్టఫర్ అన్న వచ్చి చూసుకుంటాడ్రా. మీరు అయిపోయారా? ఏమంటున్నాడు? వాడు నోరు తెరవట్లేదన్నా. దారిలో ఉండకూడదురా, తొక్కేస్తారు. ఆ కాలకోటం క్రిస్టఫర్ మాట విని నువ్వు కోర్టుకు వెళ్లేవనుకో, ఆ తర్వాత 3వ రోజు నీ బాడీ నదిలో తేలుతుంది. నా మాట విన్నావనుకో, ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా నిన్నింటికి చేరుస్తారు. నీ బెదిరింపులకంతా నేను భయపడ్డా.
సైమన్, వాడి పొగరు చూసావా? తిన్న దెబ్బలు చాలవా ఏంటి? ఆ? ఇంకా 2 రోజులు వీడు మన కస్టడీలో ఉంటే కొవ్వు దానంతట అదే తగ్గిద్ది. తగ్గలేదంటే మనం తగ్గిద్దాం. సైమన్, నా కూతురు ఎవరితోనో తిరుగుతున్నట్టు అనిపిస్తోంది, కొంచెం వాచ్ చేయి. సరే సార్. మ్యూజియం వరకు వెళ్ళాలన్నయ్య, కాస్త త్వరగా వెళ్ళండి. వయసు తేడా అనేది అంత పెద్ద సమస్య అంటే? మా నాన్నకు అదంతా పెద్ద సమస్యే. ఏంటి సమస్య? చూడు, మన ఫహద్కి నజీరాకి 12 సంవత్సరాల తేడా ఉంది. ఇంకా మా అత్తయ్యకి మావయ్యకి 16 ఏళ్ల తేడా ఉంది. టెండూల్కర్ కంటే వాళ్ళ వైఫ్ పెద్దదేగా. సో ఏజ్ అనేది మ్యాటరే కాదు. నేను డిసైడ్ అయిపోయాను, మీ నాన్న ముందుకొచ్చి ధైర్యంగా పిల్లని అడుగుతాను. ఆ ధైర్యం ఈ రేజీ దగ్గర చాలా ఉంది. ధైర్యం నీకు? వెళ్ళి చూడు, ఉతికి ఆరేస్తారు. ఇలా చూడు రజీ, మా నాన్న దగ్గరికి అన్నయ్య దగ్గరికి వచ్చి పిల్లని అడిగేంత ధైర్యం నీకు లేదు. దానికి కావాల్సిన శక్తి కూడా నీకు లేదు. ఓ, అంటే నాకు శక్తి లేదంటున్నావు, ధైర్యం లేదంటున్నావు. ఏం చేద్దాం నువ్వే చెప్పు. నువ్వు నేను చెప్పేది అర్థం చేసుకో, కాస్త ప్రాక్టికల్ గా మాట్లాడు. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పారిపోదాం. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి నాన్న ఏమి చేయరు, దానికి ప్రాబ్లం అవుతుంది. అలా అయితే అన్ని ప్లాన్ చేసి నాకు కాల్ చేయి, నేను వచ్చేస్తాను. మీ నాన్న గొప్పోడే, ఆయన నేను ఎదుర్కోలేను. తోలు తీసేస్తారంట. నాకు అన్నీ అర్థమయ్యాయి, కానీ దానికి టైం పట్టింది. తనంటుంది నాకు బాలమే లేదంట. బట్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను ఒక బలవంతుడినే. నువ్వు చెప్పరా, నేను బలవంతుడినేగా? అవును కదా, మనమిద్దరం బలవంతులమే. అది అది రే 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 చాలరా, పద వెళ్దాం. అన్నా థ్యాంక్ యూ, అన్నా థ్యాంక్ యూ. అన్నా థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ. ఏమవుతులే, నేను చూసుకుంటా. ముఖ్యమైన వార్తల్ని మనం చూడబోతున్నాం. కేఎస్పీ పార్టీ అభ్యర్థుల జాబితాని రేపు విడుదల చేయబోతున్నారని పార్టీ సెక్రటరీ చంద్రసూడన్ తెలియజేశారు. పార్టీ కార్యకర్తలంతా కలుసుకొని తీర్మానించి మంచి అభ్యర్థిని ఎన్నుకొని మేము నిలబెట్టబోతున్నాం. నేను 100% ఖచ్చితంగా చెప్పగలను, మేమే గెలుస్తాం. గుడ్ మార్నింగ్ మేడం. హరిదాస్ రారా. ఏంటి గుడ్ మార్నింగ్? ఒక హ్యాపీ న్యూస్ ఉంది. ఏంటి మేడం? నీ సస్పెన్షన్ ఆర్డర్ రేపు వస్తుంది. 2 గాడ్స్ మూటాముళ్ళు కట్టుకోమని ఆర్డర్. నేనేం తప్పు చేశాను మేడం? నువ్వు తప్పు చేయలేదా? ఒక్క నిమిషం ఉండు. అదేమిటంటే అనిమల్ జూలో ఉన్న దర్శన్ అనే సింహానికి కేటాయించిన 7 కిలోల మాంసం నుండి తలా 1 కిలో 2 గాడ్స్ ఇంటికి తీసుకువెళ్లినట్టుగా ఇక్కడ నిరూపణ అయింది. ఉదయాన్నే 3 కిలోల మాంసాన్ని సింహానికి వేసిన తర్వాత 2 కిలోల మాంసానికి కిరోసిన్ పూసి బోన్లా వేశారు. మిగతా 2 కిలోలు తంబి హంస ఇద్దరూ పంచుకున్నారు. కిరోసిన్ పూసిన మాంసం బోన్లోనే ఉంటుంది కాబట్టి సింహానికి ఆహారం పెట్టలేదన్న అనుమానం ఎవరికీ కలగదు, చూడటానికి వచ్చిన పర్యాటకులతో సహా. సెక్యూరిటీ ఆఫీసర్ అయిన కేజే హరిదాస్ గారు కూడా ఇక్కడ జరిగిన దొంగతనాన్ని కనిపెట్టలేనందువల్ల ఆయన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేదని నిర్ధారించబడింది. సరే, దీన్ని కనిపెట్టడానికి ఐజాక్ న్యూటనో కొలంబస్ వస్తారా ఏంటి? నువ్వేగా కనిపెట్టాలి. మేడం, తప్పించుకుంటానికి ఏదో ఒక ఐడియా చెప్పండి మేడం. ఐడియానా?
కొంచెం రికమెండ్ చేయండి. అది సరి, నేనే జస్ట్ మిస్లో తప్పించుకున్నాను. నిన్ను కాపాడాలంటే నేను ఇరుక్కుంటాను. శ్రద్ధగా పనిచేయటానికి ప్రయత్నించు. రేపు నుంచి చేస్తాను మేడం. సరే సర్లే. ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, సంతకం పెట్టి వెళ్తాను మేడం. ఇలా చూడు, ఇన్వెంటరీ సెక్షన్ లో అశోక్ లీవ్, అదేనా చెక్ చేసి అలాగే ఇంటికి వెళ్ళు. అయ్యో. రే అనస్, ఒక్కతను కూడా నమ్మకూడదు, అంత మోసమే. పోతే పోనీలేరా, నువ్వు స్ట్రాంగ్ కదా. దాని బాబు వాళ్ళ అన్నయ్య నా తోలు తీసేస్తారంట. ప్లానింగ్ రా, అంత ప్లానింగ్. ప్లానింగ్ కాదురా బాబు, చెక్కింగ్. మనం ఎందులో భయపడాలి? నోరు మోయిరా. రే, పోలీసులకి ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళేం పేకలేదు. నువ్వు నోరు మూసుకోరా. పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదురా. నోరు మూసుకోరా. నేను కారులో ఉన్నాను కదరా, ఎవడన్నా అడిగితే నేను తీసుకుంటాను. చలో రా, మనం తిరిగి వెళ్దాం. రే రజీ, ఒక్క నిమిషం మూసుకుని ఇక్కడే ఉండవు. రే, నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావు? రే, ఎవరు ఉన్నారు? ముందు మనం చల్లగా ఏదైనా తిందాంరా. కూల్. 1 minute, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే? రెజిమోన్ గారు అంటే స్ట్రాంగ్. అన్నా, ఒక వెన్నీలా, ఒక బటర్ మిల్క్. వెనీలా బటర్ మిల్క్ అదొద్దులే. బటర్ స్కాచ్ ఉందా? బటర్ స్కాచ్ ఉంది. వద్దులే, స్ట్రాబెర్రీ ఇచ్చే చాలు. ముందు నువ్వు వెళ్ళి నిర్ణయించుకొని ఆ తర్వాత అడుగు. చాలా మంది కస్టమర్లు ఉన్నారు. సింహం, నువ్వే కదరా అడవికి రాజా. వెన్నీలా ఇచ్చాయి నా చాలు. నిర్ణయించుకున్నావా? బటర్ మిల్క్. శ్రీలక్ష్మి, హరీష్, రితి అందరూ వచ్చేసారు కదా? ప్రజెంట్ టీచర్. మీరు ఎన్ని రోజులు పుస్తకాల్లో చూసిన జంతువుల్ని, పక్షుల్ని ఈ రోజు నేరుగా చూడబోతున్నారు. అన్నింటినీ జాగ్రత్తగా గమనించాలి. నేను మళ్ళీ క్లాస్ లో అడిగే చెప్పాలి. శ్రీలక్ష్మికి సింహం అంటే భయం. రండి, అక్కడ సింహం ఉంది, చూద్దాం. వెళ్దాం. When I look into your eyes, అబ్బాయి ఇది బాలేదు. అన్నో, మడంగేస్ ఏమైంది? ప్రాబ్లమేరా, రేపే తెలుస్తుంది. అలాగా? నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ ఉన్న వాడికి ఏం తెలుసు? హలో, ఇప్పుడు ఎక్కడున్నారండి? ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తాలే. హాఫ్ అన్ అవర్ పడుతుందా? మిమ్మల్ని పోయి నమ్మాను చూడండి, నన్ను అనాలి. అదేంటంటే ఇక్కడ బావ వస్తున్నాడా? మీ బావ వచ్చరికి వెయిట్ చేస్తే తెల్లారుతుంది. ఏం చేసినా ఈ మనిషి మారేటట్టు కనబడట్లేదే. ఇక్కడికి వచ్చేంతగా మా లైఫ్ లో ఏ ప్రాబ్లం లేదు మేడం. ఇదిగో ఇదే సమస్య. ఏది అడిగినా ఏదో ఒకటి చెప్తారు, మరి సమస్య రాకుండా? మేడం, ఇక్కడ ప్రేమే పెద్ద ప్రాబ్లం. ప్రేమ పెళ్లి వేరే వేరే కదా మేడం. పెళ్లి తర్వాత ప్రేమించలేదని అంటుంది. ప్రేమనా? అప్పుడు కూడా అది నాకు మాత్రమే ఉండేది. నా లైఫ్, నా టైము, నా కెరియర్ అన్నిటిని నేనే వేస్ట్ చేశాను. పెళ్ళైన తర్వాత మీరు జాబ్కి వెళ్ళుండొచ్చుగా. వెళ్ళకపోవడం నా తప్పే. మేడం, ఇప్పుడు నాకు జీతం, మా నాన్నగారి పెన్షన్, అద్దెలు కూడా వస్తున్నాయి మేడం. ఇల్లు చూసుకుంటానికి ఒక మనిషి కావాలి కదా. జాబ్కి వెళ్తే ఎలా? మీరు చెప్పేది నేను ఒప్పుకోలేనండి. అందరికీ ఒక్కొక్క డ్రీమ్ అంబిషన్స్ ఉంటాయి కదా. అవును, ఉంటుంది మేడం. హరిదాస్ చెప్పినట్లుగా
ప్రేమించినప్పుడు ఉన్న జీవితం పెళ్లి తర్వాత ఉండదు. ఈయనకి అసలు నా మీద ప్రేమే లేదు. కంబైన్ స్టడీస్ అని చెప్పి నన్ను బాగా మోసం చేశారు. ఆ రోజు ఆయనకి పెళ్లి అవసరమైంది, అదే నిజం. ఇదే మేడం సమస్య. ఇలా అర్థం చేసుకోకపోతే నేనేం చేయను. ఇలా చూడండి, ప్రేమ పెళ్లితో అయిపోతుంది అని అనుకోవద్దు. మీ జీవితం మీ ఇద్దరి చేతుల్లోనేగా ఉంది. అందులో సమస్య ఉందని మీరిద్దరూ ఫీల్ అయితే టైం తీసుకుని మాట్లాడి సాల్వ్ చేసుకోండి. ఇక సమస్య అనేది ఉండదు. వెళ్ళి ఒక బ్లాక్ టీ తీసుకురా. వాడు ఆలస్యంగానే వస్తాడు. అక్క బావ వస్తాడుగా. ఆ మనిషి ఇవాళ వచ్చినట్టేలే. నువ్వు చూసావుగా తను నన్ను మోసం చేయడం. ఆ? ఒక్క మాట చెప్పుండొచ్చుగా. నా ప్రేమని పాతిన సమాధి ఇదే. జస్ట్ ఒకే ఒక మాట. నాకు ధైర్యం లేదంట, నాకు బలం లేదంట. ఏంటన్నా బయలుదేరలేదా? లేదురా, ఇన్వెంటరీ చెక్ చేస్తున్నాను. ఆల్రెడీ లేట్ అయిపోయిందిరా. ఫ్యామిలీ ఫంక్షన్ కూడా వెళ్ళకపోతే చంపేస్తుంది. ఇదిగో తగిలించు. సార్ సార్ దర్శన్ దగ్గరికి వెళ్ళండి సార్, త్వరగా వెళ్ళండి. దర్శన్కి ఏమైంది? ఎమర్జెన్సీ, దర్శన్ దగ్గరికి రా సార్. అక్కడ ప్రాబ్లం సార్, పెద్ద ప్రాబ్లం, త్వరగా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళింది? జరగవయ్యా. అందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. చెప్పేది వినండి. కొంచెం వెళ్ళండి, సౌండ్ చేయొద్దు. ఎవడీడు ఎలా లోపలికి వెళ్ళాడు? ఇక్కడ సెక్యూరిటీ ఏడి? మీరందరూ ఎక్కువ అరవకుండా పక్కకి రండి. చెప్పేది వినండి, అర్థం చేసుకోండి. రండి రండి అమ్మా. అలా పక్కకి వెళ్ళమన్నాడయ్యా. అరే అది చిలకల గూడు కాదురా, సింహం ఉండే కొక. నువ్వు వెళ్ళి ఆడుకుంటానికి. రే దర్శన్ బయటికి రారా. రండి మేడం. పిచ్చోడు లోపలికి వెళ్ళాడు. హలో, వీణెవర్రా లోపలికి పంపించింది? బయటికి రారా. నువ్వు అడవిలో బలవంతుడు అయితే ఈ రెజిమోన్ గాడు సిటీలో బలవంతుడు. నీ అయ్యా సింహం ఉంటుందిరా, వచ్చాయి. బయటికి రమ్మనగా. ఫేస్ టు ఫేస్. రే నువ్వెవర్రా? సార్ వాడు నా ఫ్రెండ్ సార్. వాడిని సింహం తినేస్తే ఏం చేయాలి సార్? వెంట పెట్టరా. అయ్యో సెక్యూరిటీ వీడిని తీసుకెళ్లి పక్క నుంచి పెట్టండి. సార్ మా వాడు అమ్మాయి కూడా సార్. వాడిని ఎలాగైనా బయటికి తీసుకురండి సార్. ఎలా లోపలికి వెళ్ళావు? రాయి ఇసుర కొడుతున్నా. సింహం ఉంది. లోపలికి వెళ్ళడానికి వేరే సమయమే దొరకలేదా? వీడు లోపలికి వెళ్ళి నా ప్రాణాలు తీసుకున్నాడు. అయ్యో హరిదాస్, త్వరగా ఏదో ఒకటి చెయ్యి, టైం లేదు. తమ్ముడు సార్. అవును, దర్శన్ తినడానికి ఏదైనా పెట్టాను సార్. 5 కిలోల మాంసం పెట్టాను. ఎంత? నిన్నంతా బాగు చేయలేదు మేడం. ఎలాగో కసేపటి వరకు దానికి ఆకలేదు. రెజిమోన్ గాడు సరైన పిచ్చేదా? నువ్వు ఒక పంచి, నువ్వు వెంటనే ఒక నిశ్చయం తీసుకురా. అన్నది కాస్త రిస్క్ కదన్నా. దర్శన్ వచ్చి అది యూనిఫామ్ చూస్తే దర్శన్ తెలుసు కదా. నువ్వు వెళ్ళి ముందు నిశ్చయం తీసుకురా. సింహం గుహలోంచి బయటకు వచ్చిందంటే మనం ఏం చేయలేమయ్యా. నువ్వు వెళ్ళి తొందరగా. సరే సరే మేడం, మీరెందుకు ఇక్కడ నుంచున్నారు? ముందు వెళ్ళి కురివిలా డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే ఫైర్ ఫోర్స్ కాల్ చేసి ఇక్కడికి రమ్మండి. నేను చూసుకుంటాను, వెళ్ళండి. మేడం వెళ్తారా లేదా? వెళ్ళి ఆ కురివిలా డాక్టర్ ఫోన్ చేయండి మేడం. అయ్యో, హలో రే బాబు, రే తమ్ముడు, బ్రదర్, రే. మేడం గుడ్ మార్నింగ్. విషయం చెప్పండి. హలో కురువిలా. అయ్యో పోలీసు.
కార్ మీద? అవును సార్. ఇన్సూరెన్స్ ఉందా? ఉంది సార్. రా సైడ్ రా. రారా ఆపో ఆపోయ్యా, కిందకి దిగో. అవసరమైనప్పుడు ఒక్కడు కూడా ఫోన్ తీయడు. హలో, Boys, stop the drill. Emergency incident call. Get ready quick. Sir. Come on. నెట్ రెడీ సార్. వాటర్ ఫుల్ గా ఉంది సార్. బాయ్స్, మనకిదే అవసరం లేదు. మనం ఇప్పుడు సింహం గుహకే వెళ్ళబోతున్నాం. సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? నీకు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. ఇట్స్ ఆపరేషన్ జంగల్ కింగ్. కమన్ క్విక్. నడుం బిగించి కదలాలి, భుజం కలుపుతూ సాగాలి, కదం త్రొక్కుతూ పోవాలి, జయం ముంగిట వాలాలి. రకాని వారికి అయినోళ్ళం, ఆదుకొనుటలో ముందుంటాం, ప్రాణం కావగా పరిగెడతాం, ప్రాణం పోయినా భయపడము, మేము సిద్ధమే పోరు సలపగా యముని ఎదుటనే ఆడుతాములే. మేము సిద్ధమే పోరు సలపగా. సింహాన్ని పట్టుకోబోతున్నాం, భయపడద్దు. మనకు గుండె ధైర్యం ఉంటే దేన్నైనా పట్టుకోవచ్చు. ప్రణయమా వందనం నీకమ్మా, మరణమే శరణం నాకమ్మా, రగులుతూ బ్రతకడం బహు కష్టం, తీసుకో నా ప్రాణం. ప్రణయమా వందనం నీకమ్మా, మరణమే శరణం నాకమ్మా, రగులుతూ బ్రతకడం బహు ఇన్స్ట్రక్షన్ నోట్ చేసుకున్నాం. ఓవర్. షరీఫ్, బండి తీరా. నేను జూలో వెటనరీ డాక్టర్. సరే, మీరు బయలుదేరండి. క్షణం క్షణం భయం భయం, నేడు ఏమి జరుగునో, మృగం స్వరం భయంకరం, చూడు దాడి చేయునో. క్షణం క్షణం నిండి ఉంది ఆ ధైర్యమేనురా, అను అను ప్రవహించేది వీర రక్తమే. సిద్ధం నేనురా, యుద్ధం నేనురా, తగ్గపోమురా, ఏమైనా అదురు లేదులే, అడుగు ముందుకే, పరుగు అందుకే, రావేలా. ప్రణయమా వందనం నీకమ్మా. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అది బిల్లు బాబు. బయటికి రారా కుక్క. హలో గైస్, నేను ఇప్పుడు ఉన్న చోటు జూలాజికల్ పార్క్. ఈ రోజు మనకి అద్భుతమైన కంటెంట్ దొరికింది. మరణమే శరణం నాకమ్మా, రగులుతూ బ్రతకడం బహు కష్టం, తీసుకో నా ప్రాణం. ఫేస్ టు ఫేస్ రా, నేను ఇక్కడే ఉంటా. రారా,
నేను ఎక్కడరా ఉంటాను? ఏంటో పెళ్ళాన్ని పిలుస్తున్నట్లు రారా అంటున్నాడు చూడు. సింహం అక్కడే ఉంది, అలర్ట్ గా ఉండాలి. చెప్పింది జాగ్రత్తగా వినండి, వెళ్ళి వెంటనే ఎత్తుకొచ్చేయటమే. సరే అన్నా. రా. రారా, ఫేస్ టు ఫేస్ రా. రా. అన్నా వాడు పిచ్చాడు కాదు, మందు కొట్టాడు. తప్పించుకో బావయ్యా, తేలిపోవాలి. శబ్దం చేసి దాన్ని బయటికి పిలుగుతున్నా చెప్తున్నా. ఇలా రారా, అక్కడికి వెళ్ళొద్దు. రా, రమ్మంటున్నాను కదా. రే, నేను చెప్పేది వినరా. రారా, అన్ని సమస్యలు తీరిపోతాయిరా. అరే రారా. పట్టుకుంటారా? అరే, నన్ను చెట్టు చుట్టూ తిప్పించకరా, నేను ఇంటికి వెళ్ళాలరా. వీడిని వదిలిపెట్టద్దు, కింద దించొద్దు. టీచర్, అదిగో చూడండి సింహం. అరవకుండా ఉంటా, వదలొద్దండి. తప్పించుకోండి. ఏంట్రా సార్, త్వరగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేయండి. రారా. సార్ ఎక్కండి సార్. సార్ రండి సార్, అది చంపేస్తుంది, వచ్చేయండి. నువ్వా నేను? అరే, దాని దగ్గరికి వెళ్ళొద్దురా. నేను బలవంతుడినో కాదో ఇప్పుడు తెలుస్తుంది. కాదు, ఎవరు బలవంతులో ఇప్పుడు తెలుస్తుంది. అన్నా జాగ్రత్త అన్నా. అదిరిపోయిందన్నా. ఒకే ఒక రెఫరీ మాత్రం కావాలనుకున్నా. నైస్ జాబ్. దర్శన్ రారా. నువ్వు నేను తేల్చుకుందాం. రారా, ఎవరు బలంతో తేలిపోవాలి. నువ్వు చావాలనుకుంటే విషయం కొనుక్కో తాగొచ్చు కదరా. ఎందుకు మా ప్రాణం తీస్తున్నావు? విషయాన్ని తీసుకెళ్లి కుక్కకి పో. నేను చావాలంటే బలవంతుడిగానే చావాలి. సూపర్ మ్యాన్, మందు కావాలి చెప్పరా, నేనే కొనిస్తానరా నీకు. అడవులను బలవంతుడా లేక సిటీలోని బలవంతుడా? రారా, వదలరా. చేయకుండా ఉండరా అంటే చూసావా, దాని దాహం తీరిపోయింది.
అనేకంగా నువ్వు స్టార్టర్ నేను మెయిన్ కోర్స్ అయిపోతాను అనుకుంటా నీ యొక్క మరం కాను రే చూసి చూపు చూడరా రే దీన్ని చూపులు ఎవరికి కావాలి అది చూడాలి ఎవర్రా అదే నయవంచకి నయవంచకి ఛే బాగా ఇరుక్కున్నా అంతే ఇక లోపలికి రాదు. సార్కి ఇన్ఫార్మ్ చేయి. గురువులా సార్ వచ్చేసారా? భయపడద్దు, నేను వచ్చేసాను కదా. త్వరగా మందులన్నీ రెడీ చేయండి, మిగతావన్నీ రెడీగా ఉన్నాయి. అలాగే అలాగే, మందు రెడీగా ఉందిగా. సార్ ట్రాంక్లైజర్ స్టాక్ లేదు సార్, ఫినిష్ అయిపోయింది సార్. అరే ఆర్డర్ వేయలేదా నువ్వు? మీరే ఆర్డర్ చేయలేదా? ఎప్పుడు మీరే కదా చేస్తారు. ఇప్పుడంతా నా నిత్యం మీద పడేసావా? ఇక్కడ ఒకటి చూశాను నేను. అయిపోయిందని చెప్తున్నాను కదా సార్. ఎలాగో మందు దొరికింది. డేటు ఎక్స్పైర్ అయినట్టుందే. అదేం పర్వాలేదు సార్, అదేమన్నా మనిషా మృగమే కదా. బుద్ధి లేకుండా మాట్లాడుకు, తర్వాత నేను లోపలికి వెళ్ళాలి. ఇదిగో తీసుకోండి, ఇక మీద నేను ఇక్కడుంటే సమస్య. గురువులా సార్ ఏమైంది? నేను ఇక్కడ రానుండేది, చూడుండేది. అయ్యో సార్ కాస్త ఆగండి. గురువులా గారు ఎక్కడికి వెళ్తున్నారు? సార్ ఇది మీ డ్యూటీ, ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేకుండా వెళ్తున్నారు? సైన్ చేయను లేదు, నేను వచ్చిన దానికి ప్రూఫ్ కూడా లేదు. చెప్పేది వినండి. ఇవాళ నాకు సలీజారు జగ్గు కూడా వస్తుంది. సార్ ఈ పని పూర్తి చేయకుండా మీరు ఎలా బయటకు వెళ్తారో నేను చూస్తాను. గవర్నమెంట్ మీకు జీతం ఇస్తున్నది ఈ పని చేయడానికే. తప్పుకోమా, పర్వాలేదు. నేను చెప్పేది మర్యాదగా వినండి. ఇలా చూడండి సార్. సార్ గురువులా గారు బండి ఆపండి, మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. ఏమైంది మేడం? ఏమీ లేదు. మీడియా నుండి అందరూ వచ్చేసారు, సీఎం కి ఇన్ఫార్మ్ చేసేచ్చా? చచ్చాను. ఇంతకీ మీడియా వాళ్ళకి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? వాళ్ళు లోపలికి రాకుండా చూసుకోవడమే కదా మీ డ్యూటీ. వాళ్ళు లోపలికి వదిలిపోతే వాళ్ళ ఇష్టానికి ఏదో కథ రాస్తారు మేడం. వాడు తాగేసే కదా లోపలికి వెళ్ళాడు. నిజమేంటో ప్రజలు కూడా తెలుసుకోండి మేడం. మీకేం పోయింది? మినిస్టర్ కి సమాధానం చెప్పాల్సింది నేనేగా. మేడం మిమ్మల్ని ఫైర్ ఆఫీసర్ రమ్మంటున్నారు. అయ్యో ఆ విషయం మర్చిపోయాను. ఇంకా మినిస్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసి మీరే ఇన్ఫార్మ్ చేయండి. నువ్వు రావయ్యా. వస్తున్నా మేడం. సార్ సార్ మన బండి లోపలికి రావడానికి అవకాశమే లేదు సార్. ఓసు కూడా లెంత్ లేదు సార్. మేడం వస్తున్నారు. సార్ ఏంటి సార్ మీ ప్లాన్? సింహాన్ని బయటికి రానివ్వండి. నిత్యంతో లోపల దిగడం చాలా కష్టం, అంతేకాకుండా అది హై రిస్క్ కూడా. అందువల్ల సింహానికి మత్తు మంది ఇచ్చేంత వరకు మా ప్లాన్ ని పోస్ట్ పోన్ చేస్తాం. ఆ ప్లాన్ ఏంటి? ఆపరేషన్ వాటర్ ఫాల్. మా ప్లాన్ సక్సెస్ అవుతుంది, కానీ అందులో ఒక చిన్న సమస్య ఉంది. ఏంటండి ఆ సమస్య? ఓసు అక్కడ దాకా వెళ్ళాలంటే యార్చి పగలు కొట్టాలి మేడం. అయ్యో అదంతా కుదరదు సార్, అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. అదే సమస్య. మనిషి ప్రాణం కన్నా ఆర్చి ముఖ్యమా మేడం? అయ్యో అది కాదు సార్, అందులో కళ్ళన్ విగ్రహం ఉంది. కళ్యాణ్ విగ్రహం ఏంటి మేడం? అవును, ఆ కళ్ళన్ కాదు, జనరల్ కళ్ళన్. కళ్యాణ్ అనే వాళ్ళు జనరల్ గా ఉన్నారా? అయ్యో అది కాదు సార్, జూ అండ్ మ్యూజియం కి ఫస్ట్ ప్రెసిడెంట్. అదిగో అటు చూడండి, మేజర్ జనరల్ విలియం కళ్ళన్. ఆ కళ్ళకి ఏం కాకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అది కాదు. అయ్యో ఏదో ఒకటి చేయండి. రావయ్యా. అలాగే. ఇప్పుడు చూస్తాను రా నువ్వు ఎలా తప్పించుకుంటావో. కురుకుతున్నా పెట్టరా రే, మందు కొట్టి గోల చేయకరా, అది దగ్గరికి వెళ్తే కురికి పాడరా. అందరూ దిగండి 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 పదండి. అది నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిందని నీకెవర్రా చెప్పారు? మరెందుకు తను రాలేదా? ఒకవేళ తను రాలేని పరిస్థితిలో ఉండుంటేవరా? ఫోన్ ఎత్తచ్చుగా. ఫోన్ తీయకపోతే ఏమైందిరా అప్పుడు? ఫోన్ నా ఫోన్ ఇదే. హలో హరిదాస్, రెజిమోన్, ఏం చేస్తున్నారు అక్కడ? సైలెంట్ గా ఉండండి.
మీరు అరిచి దర్శనం రెచ్చగొట్టద్దు. సార్ నేను కాదు, ఇక్కడ ఈడే తాగి అరుస్తున్నాడు సార్. సరే ఎలా సార్? నేను అలాగే చేస్తాను. చంద్రమండలంలో యమునా నది ఒడ్డున నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ ఉన్న వాడికి ఏం తెలుసు? సరే, కాళియర్ కి వెళ్ళేటప్పుడు శబ్దం చేయకండి అయ్యా. హిందుస్థానీ సంగీతం నేర్చుకుందా అనుకున్నా కాళియర్ ఖరానా మ్యాజిక్ పికాక్ గురించి తెలుసుకోవాలని వెళ్ళినప్పుడు ఆది యొక్క పాత సింహం యొక్క గుహ. చంద్రమండలంలో యమునా నది ఒడ్డున నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ ఉన్న వాడికి ఏం తెలుసు? సరే, కాళియర్ కి వెళ్ళేటప్పుడు హిందుస్థానీ సంగీతం నేర్చుకుందా అనుకున్నా కాళియర్ ఖరానా మ్యాజిక్ వెళ్ళినప్పుడు ఆది యొక్క పాత సింహం యొక్క గుహ. చంద్రమండలంలో యమునా నది ఒడ్డున నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ ఉన్న వాడికి ఏం తెలుసు? సరే, కాళియర్ కి వెళ్ళేటప్పుడు హిందుస్థానీ సంగీతం నేర్చుకుందా అనుకున్నా. కట్ చేస్తున్నారు. ఇప్పుడు సంతోషమా? బావుంటే కొంచెం ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తే నువ్వేమైనా యుద్ధానికి వెళ్తావా? అది కాదగ్గా అయినా. నానా, తాగింది చాలు, రండి వెళ్దాం. నువ్వు వస్తావా లేదా? రే శంభు, ఆ అమ్మాయి బండితో వచ్చింది. మనదే బ్రేకింగ్ న్యూస్ అవ్వాలోకేనా? ఈరోజు తన మనం చూసుకుందాంరా. రే శంభు, ఆలోకే? ఓకే. నమస్కారం. ఈ సమయంలో ముఖ్యమైన న్యూస్ చూడడం కోసం స్కై టీవీలో చూడండి బ్రేకింగ్ న్యూస్. మేము ఇప్పుడు జూలాజికల్ పార్క్ లో ఉన్నాం. ఇక్కడ దర్శన్ సింహం గుహ లోపలికి తాగిన మైకంలో యువకుడు లోపలికి వెళ్ళాడు. అతని గురించి ఇంకా ఆచూకీ తెలియలేదు. జువాలజికల్ పార్కులోకి ఒక యువకుడు సింహం బోన్లోకి వెళ్లినట్టు సమాచారం అందింది. అది తనుగా వెళ్లాడా లేకపోతే ఎవరైనా తోసేసారా అని సందేహపడుతున్నారు. నయంటి కారకి చెందిన రెజిమోన్ అనే వ్యక్తే ఆ గృహలో ఉన్నాడని భావిస్తున్నారు. అక్కడ రెస్క్యూ టీం అతని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రెజిమోన్ ఇంకా ఐరస్ గారిని కాపాడడానికి వచ్చిన ఫైర్ సిబ్బంది జువాలజికల్ పార్క్ ద్వారా లోపలికి వెళ్ళలేకపోతుంది. ప్రజలు దీని గురించి కంగారు పడుతూ మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వంచే బిరుదు పొందిన ఫైర్ సిబ్బంది జేపీ సుజనా పాలన్ గారు వారిని కాపాడడానికి సాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. తన ప్రాణ స్నేహితుడు రెజిమోన్ చౌహాన్ దగ్గర చిక్కుకోవడం చూసి బెదిరిపోయిన రెజిమోన్ ఫ్రెండ్ అనస్ ఇక్కడే ఉన్నారు. మిస్టర్ అనస్, ఏమైంది? జరిగిన సంఘటన ఏంటో అలాగే చెప్పండి. వాడు కారులోనే కూర్చున్నాడు. నేను బటర్ మిల్క్ కొనుక్కుని అక్కడికి వచ్చేసరికి వాడు అక్కడ లేడు. నేను చుట్టుపక్కల వెతికాను, కనపల్లా. చూస్తే లోపల ఉన్నాడు. మీ మీడియా వాళ్ళందరూ కలిసి ఛానల్ కి ఫోన్ చేసి మాట్లాడి వాడిని బయటికి తీసుకురండి. రెజిమోన్ యొక్క ఫ్రెండ్ లోపల బయట ఆయన పడిన కష్టాల గురించి ప్రత్యేకంగా మన న్యూస్ ఛానల్ కి తెలియజేశారు. హలో అన్సు, నువ్వెక్కడున్నావురా? భోజనం అంతా రెడీగానే ఉంది. అప్పడాలు మాత్రం నువ్వు వచ్చాక వేయిస్తాను. నేను తర్వాత ఫోన్ చేస్తాను. తర్వాత ఒక నిమిషం, జ్యూస్ తీసుకురా. ఆ తర్వాత ఫోన్ చేస్తానని చెప్తున్నానుగా. అది కాదు, నువ్వు వచ్చేటప్పుడు. హలో హలో, నేను స్కై న్యూస్ రిపోర్టర్ అండి. ఇప్పుడు మీరు నాతో షేర్ చేసిన విషయాలు ఎవరికి షేర్ చేయొద్దు ప్లీజ్ సార్. అక్క, ఒక మనిషి గురించి 10 నిమిషాల్లో తెలుసుకోవచ్చా? అంతా విదేరా. 10 నిమిషాలు కాదు, 10 నెలలు నేను హరిదాసుని కోచింగ్ క్లాస్ లో చూశాను. ఏమైంది ఇప్పుడు? అందరూ పిఎస్సి కోచింగ్ క్లాస్ కి వెళ్లి గవర్నమెంట్ జాబ్కి వెళ్తారు, కానీ నేను వంటగదిలో పనిచేస్తున్నాను. అనవసరంగా ఇలాంటి వాడిని లవ్ చేయకుండా ఉండుంటే ఈ పాటికి నేను మంచి గవర్నమెంట్ జాబ్ లో ఉండేదాన్ని. అందరు ఇంట్లో లవ్ని ఎదిరిస్తారు, నా జీవితంలో అద్దె కూడా జరగలేదు. అక్క, ఏ స్మూత్ సీ నెవర్ మేడ్ ఏ స్కిల్డ్ సెయిలర్. లైఫ్ కూడా అంతే, ఒక్కొక్కసారి మనం అడ్జస్ట్ అవ్వాలి. ఎంతవరకు నేను అడ్జస్ట్ అవుతాను? నానా, నువ్వు కొంచెం బావకు అడ్వైస్ చేయొచ్చుగా. వినడు. ఎన్నోసార్లు మాట్లాడి చూసాం, ఏం జరగలేదు. ఏమి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? వాళ్ళు వచ్చేస్తారే. ముందు నా ఫోన్ ఇవ్వండి. అది మీ నాన్న దగ్గరే ఉంది. నువ్వు రాకపోతే మీ నాన్న గురించి తెలుసు కదా. ఆహా, నేను ఆయన కూతుర్నే కదా. ముందు నువ్వు త్వరగా బయలుదేరరా. ముందు నా మొబైల్ నాకు ఇవ్వమ్మా. ఆ తర్వాత తీసుకొచ్చి ఇస్తానులే. ముందు నువ్వు రెడీ అవ్వు. ఆ అబ్బాయి నచ్చలేదనో లేక ఆ అబ్బాయి నీకు సెట్ కాడనో ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం. అవును, ఇంకా రెడీ అవ్వలేదా? శ్రీ,
నువ్వు కిందకి వెళ్ళు, తను రెడీ అయ్యి వస్తుంది. ఇలా చూడు, త్వరగా రెడీ అవ్వు. వెళ్ళరా. చూసావు కదా. వెళ్ళు. రెజిమోన్ అక్కడి నుంచి బయటికి రావడానికి ఒప్పుకోనందువల్ల నిచ్చెన వేసి అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా సింహం ఇప్పుడు బయటికి వచ్చినందువల్ల చుట్టూ ఉన్న ప్రజల్ని చూసి సింహం ఆక్రోశంగా మారడానికి అవకాశం ఉంది. దానివల్ల చార్నాట్ ని ఉపయోగించి రెజిమోన్ ని బయటికి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. నీరసంగా ఉన్న వాళ్ళని, మత్తులో ఉన్న వాళ్ళని కాపాడడానికి ఫైర్ ఇంకా రెస్క్యూ వాళ్ళు ఎంతో అవసరమైతే గానీ ఉపయోగించిన ఈ టెక్నిక్ అదే ఈ చార్నాట్ టెక్నిక్. తాడికి ముడివేసి కాలు ద్వారా నడుము దాకా తీసుకొచ్చి చైర్లో కూర్చునేలా రెజిమోన్ ని హరిదాస్ ద్వారా కాపాడడమే ఈ చిన్న ప్రయత్నం. తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దాం. రెడీయా? రెడీ రెడీ సార్. ఒక్క నిమిషం. సరే కాల్ చేశారు పొగడ్డానికి. సార్ చెప్పండి సార్. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా లేదా? అశ్విని లైవ్ లోకి వచ్చి అందరినీ ఏకి పారుస్తుందయ్యా. సింహం అతన్ని తిన్నా సరే వదిలేసినా సరే మనకి టీఆర్పీనే ముఖ్యం. అక్కడ జరిగే అన్ని విషయాలు కూడా ముందుగా మనమే బ్రేకింగ్ న్యూస్ లో వేయాలి. అలాగే టీవీ చూస్తున్న వాళ్ళందరికీ అతను సింహం గుహలో ఇరుకున్నట్టు ఫీల్ అవ్వాలి. అర్థమైందా? అర్థమైంది సార్, నాకు అర్థమైంది. ముందు ఆ పని చేయి. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? సరిగ్గా షూట్ చేయరా. హరిదాస్ వాడిని వదులుకో, వదలదు. వీడు తెలుగులో ఉంటేనే కదా నేను చెప్పగలను. 2 కాళ్ళు కట్టు. వాడు సరిగ్గా నుంచోట్లేదు. గట్టి కట్టు, బాగా కట్టు. అరే నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోతే మావిడ అరుస్తుందిరా. చెప్పేది వినరా? బాగా గట్టిగా పట్టుకో. వదలదు. నువ్వే పట్టుకో. ఆగరా, ఆగరా, ఆగరా అంటే వదలదు. ఎవరో నువ్వేనా మనిషివో జంతువు? ఆగరా, ఆగరా అండి. బాగా లాగండి, గట్టిగా గట్టిగా. బాగానే పట్టుకున్నారు. గట్టిగా పట్టుకో, కట్టే. గట్టిగా పట్టుకుని లాగండి. లాగు లాగు. నువ్వే వస్తావా? వదలదు. ఏమంటున్నాడు సార్? వాడే వస్తాడంట. అలాగా చాడు కింద పడే, కింద పడే. వాడు నమ్మదు, వాడు తాగుపోతాడు. చూడు చూడు. పట్టుకోండి, వదిలేకండి. ఆగరా, పరిగెత్తు. ఆగరా, ఆగరా. సార్ ఒక చిన్న సమస్య రండి. హరిదాసు చూసుకో. అరే నీ చెప్పేది వినరా. అరే సింహం పక్కనే ఉందిరా. సమూజ్జిలా మీరిద్దరు పుట్టారా ఏంట్రా? రే దానికి ఆకలేసిందంటే మన ఇద్దరం అంతేరా బాబు. ఆకలేని అప్పుడే కదా నేను అనుకున్నది జరుగుతుంది. దాన్ని పిలవద్దురా రే. అది మాత్రం దగ్గరికి వస్తే అయిపోతావురా బాబు. రండి రండి. కులాసాయనా? ఇల్లు కనుక్కోవడం కష్టమైందా? 20 కోట్ల పిల్ల ఇల్లు కనిపెట్టడం అంటే అంత సాధారణమా? అది చీఫ్ కమాండరు. రండి సార్, రండి. ఇప్పుడు అదంతా మాట్లాడుకుని ఏం ప్రయోజనం? ఒకప్పుడు మాకంటే మీరు గొప్పవాళ్ళు కదా. కూర్చోండి కూర్చోండి. ఈమె నా కూతురు మృదుల. ఓహో, వాడు నా కొడుకు మృదుల్. తెలుసు, మృదుల్. మర్చెంట్ నేవీలో జాయిన్ అయ్యి ఎన్నేళ్ళు? 3 years అయింది. పేరులోనే నేవీ లేదు, వీడు మర్చెంటే. మర్చెంట్ అసోసియేషన్ ఈ యూనిట్ ప్రెసిడెంట్ వీడే. ఓహో, అలాగైతే నువ్వు నాన్నగారిలాగే రాజకీయాల్లోకి వస్తావు. దానికి పొలిటికల్ బ్రెయిన్ ఉండాలి, వీడికి అది లేదు. ఫస్ట్ టైం అదే టెన్షన్.
వాళ్ళిద్దరిని 10 నిమిషాలు ఒంటరిగా మాట్లాడనివ్వండి. ఏరా? దానికేముంది, హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిసి జీవించేవాళ్లేగా. హాయ్ రచన. హాయ్ మృదుల్. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించడమే కుటుంబం కదా. యాక్చువల్లీ మ్యారేజ్ ఈజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ 2 హార్ట్స్. డోంట్ యూ థింక్ సో? మొబైల్ 999588. లేదు, మీ మొబైల్ ఇస్తారా? ఓ ష్యూర్. ఒక్క నిమిషం ప్లీజ్. తన నంబర్ సేవ్ చేసి ఇస్తుందేమో. వాడు కారులోనే కూర్చున్నాడు. నేను బటర్ మిల్క్ కొనుక్కుని తిరిగి వచ్చి చూసేసరికి వాడు కారులో లేడు. నేను మొత్తం వెతికాను, వాడు కనపల్లా. చూస్తే లోపలున్నాడు. ఇంతకు ముందు మీ ఫ్రెండ్ మందు తాగి ఇలాగే చేసేవాడా? ఆయన మీకు చివరిగా ఏదైనా చెప్పాడా? హలో హలో, ఎవరు? అనసు, నేను రచనని. రెజీ ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఏ రచన, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళవు నువ్వు? అతను ఎక్కడ ముందు చెప్పు. నేను లైవ్ లో ఉన్నాను. లైవా? ఏంటి లైవ్? టీవీ. టీవీయా? ఒకసారి టీవీ ఆన్ చేయి. తన జీవితంలో ఈ రోజు ఉదయం జరిగిన ఒక దారుణమైన ఒక సంభవం. జువాలజికల్ పార్క్ లో చొరబడి సింహం గుహలోకి దూకిన యువకుడు రెజిమోన్. తన ఎదురులో ఉన్న ప్రమాదాన్ని కూడా చూడకుండా తాగిన మత్తులో ఉన్న రెజిమోన్ అతను సురక్షితంగా బయటపడాలని మనం అందరం కలిసి ఆ దేవుణ్ణి వేడుకుందాం. తను ఎక్కడికి వెళ్తుంది? నువ్వు త్వరగా బండి తీయరా. ఏమైంది? ఏంట్రా బుద్ధి లేనాడా? రా బ్యాక్రా వెనక్కి రారా. త్వరగా బ్యాక్కి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వెళ్ళు పోనీ, త్వరగా పోనీ. రే ఆగరా, దాని ఏమన్నా అన్నావా? నేనేమనలేదు. మరి ఎందుకు రాదు అంత ఇదిగా పరిగెత్తింది? నాకేం తెలుసు? రెజిమోన్ కాపాడడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడుతున్న హరిదాస్ చేసిన పనుల్ని అందరూ అతన్ని పొగడ్తల్లో ముంచేస్తున్నారు. ఆ సింహం గోవులోకి రెజిమోన్ ని కాపాడడానికి వెళ్లిన హరిదాస్ ప్రాణం కూడా ప్రమాదంలో పడుతుందని కూడా మనం చూస్తున్నాం. అయ్యో అంకలమ్మ, బామ్మో బాబా, నాన్న త్వరగా రండి. చెప్తాను రండి. త్వరగా రండి నాన్న. రండి త్వరగా రండి. ఏమైందండి? నాన్న త్వరగా రండి. రే ఆపు. త్వరగా వెనక్కి పోనీ. వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు. ఓ త్వరగా. ప్రణయమా వందనం నీకమ్మా, మరణమే శరణం నాకమ్మా. రగులుతూ బ్రతకడం బహు కష్టం, తీసుకోనా ప్రాణం. రమేష్ బండి తీరా. ఏమండి త్వరగా రండి. వస్తున్నా. ఎక్కండి. రే రమేష్, వచ్చాకండి. బండి తీరా. కూర్చోండి. మధ్యలో ఇదొకటి. కొంచెం తొందరగా వెళ్ళయ్యా. త్వరగా పోనేవయ్యా. హలో, న్యూస్ మన నుంచి
మాట్లాడుతున్నాం ఒక బయట లేదు అందుకు అవకాశమే లేదు. అలా కాదు మ్యామ్, మా కోసం కోఆపరేట్ చేయండి. మీ పత్రిక వాళ్ళు నేను ఒకటి చెప్తే మీరు ఒకటి రాస్తారు. అందుకు అవకాశం ఇవ్వను. మేడం, అయ్యో ఏంటి డాక్టర్ తంబి హిమగిరి తెలుసు కదా, ఆ. మత్తు మంది ఇచ్చే డాక్టర్. ఇప్పుడు ఈ ఊర్లోనే ఉన్నారు. ఆయన మనం పిలుచుకొస్తే సింహాన్ని కంట్రోల్ చేయొచ్చు. అది మనం పిలిస్తే ఆయన వస్తారా? మినిస్టర్తో మాట్లాడితే ఆయన వస్తారు మేడం. అయ్యో ఎవరో ఒకరితో మాట్లాడి త్వరగా వచ్చేలా చేయండి అయ్యా. అక్కడ పెద్ద సమస్యగా ఉంది, రండి మేడం. నా వల్ల మేడం, కావట్లేదు. తంబి హిమగిరి. మీరే చూసుకోండి అయ్యా. టెన్షన్లో చచ్చిపోయేలా ఉన్నాను. మేడం, మేడం, తర్వాత చూసుకుందాం. తప్పుకోండి. ఏం జరగబోతుందని తప్పుకోండి. అందరూ ఆతృతగా ఎదురు తప్పుకో. చూస్తున్నారు. అయ్యో ఎక్కడికి వెళ్ళింది? అది ఎక్కడికి వెళ్ళి తగలనిందో నీకు తెలుసా? అది ఎలానన్నా నాకు తెలుసు. నాయకుడు క్రిస్టోఫర్, మన పలనాటి సింహం కలెక్టర్ క్రిస్టోఫర్ గారు వస్తున్నారు. క్రిస్టోఫర్, అమూల్యమైన ఓట్లను అన్నగారికి వేయమని ప్రార్థిస్తున్నాము. మన ఊరి నాయకుడు క్రిస్టోఫర్ గారిని మంచి మెజారిటీ ఓట్లతో గెలిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. కాబోయే మా ఊరి మహారాష్ట్ర స్వాగతం. ఈ సంవత్సరం ఎండలు బాగా ఉన్నాయి కదా. ఏంటిది, ఇద్దరు పెద్దలు ఒకే చోట ఉన్నారే? ఇరవై గారు ఈసారి సీట్ తెచ్చుకుంటారో లేదో తెలియట్లేదే. ఏయ్, వాడు సీట్ తెచ్చుకుంటాడు, గెలవడం కూడా ఖాయమే. క్రిస్టోఫర్ ఎటువంటాడో తెలుసు కదా, ఏం జరగబోతుందో చూద్దాం. అవునవును. అదిగో రచన వెళ్తుంది. అక్క అలా చూడండి. అక్క మన కుటుంబానికి సరిపోతుంది. మనకు ఒక సమస్య అంటే మనకంటే ముందు వెళ్తాం, చూసావా? స్పీడ్గా వెళ్ళరా. అలాగే. అమ్మా అంకల్లమ్మా, నా భర్తకి ఏం కాకుండా చూడమ్మా. నువ్వేం దిగులు పడకక్క, బావకి ఏం కాదు. నువ్వు సాధారణంగా చెప్పేస్తున్నారా? ఆయనకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి? ఆహా, అలాగేం జరగదక్క. ఒకవేళ బావ చనిపోయా గవర్నమెంట్ జాబ్ నీకు వస్తే వద్దని చెప్పండి అక్క. ఏమంటావు నాన్న? బుద్ధి లేకుండా మాట్లాడుకురా, వెళ్ళు. నమస్కారం ప్రేక్షకులారా. రాష్ట్రం మొత్తాన్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టిన ఈ సంఘటన మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని కల్లోలపరుస్తోంది. ఈ జూలాజికల్ పార్క్ కి ఎంతో పెద్ద ట్రాంకులైజర్ షూటర్ అయిన తంపి హిమగిరి రాకతో వాళ్ళని కాపాడటం చాలా సులువు అవుతుందని భావిస్తున్నారు. తర్వాత ఏం జరగబోతుందో వేచి చూద్దాం. ఏంట్రా ఇదంతా? సార్, పొద్దునే కషాయం తాగారా? తాగానయ్యా. అన్నయ్య, ఈయనకి మీరైనా చెప్పండి వైద్యాన్ని సగంలో ఆపొద్దని. ఫోన్ తీ. హలో సార్, సిఐ కమలేష్ మాట్లాడుతున్నా. బయలుదేరిపోయారా సార్? బయలుదేరిపోయారా? బయలుదేరాను సార్. థ్యాంక్ యూ సార్. సూపరింటెండెంట్ మేడం కూడా థ్యాంక్ యూ చెప్పమన్నారు. సరే, ఫోన్ కట్ చేయి. ఇప్పుడు మీరు వెళ్ళటానికి నేను అస్సలు ఒప్పుకోను. ఇప్పుడు రమ్మన్నది గవర్నమెంట్ ఆఫీసుల నుంచి, అది 2 ప్రాణాలు కాపాడటానికి. కానీ నాకు ముఖ్యం మీ ప్రాణమే. అన్నయ్య, ఈయనకి అర్థమయ్యేలా చెప్పండి. ఏంటమ్మా అలా అంటున్నావా? ముఖ్యమైన పని అంటున్నారుగా, చెయ్యాల్సిందే. ఇదిగో నన్ను కాస్త లేపవయ్యా, బయలుదేరాలి. ఆపరేషన్ డెమాలిషన్ సక్సెస్. నెక్స్ట్ ఆపరేషన్ వాటర్ ఫాల్. కమ్ ఆన్. సుజనా పాలన్ గారి రెస్క్యూ ఆఫీసర్స్ కాపాడడానికి ముందంజలో ఉన్నారు. ఆ సంతోషమైన దృశ్యాలని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంతేకాకుండా ఆపరేషన్ వాటర్ ఫాల్స్ ని వెంటనే మొదలుపెట్టి రెజిమోండ్ ని ఇంకా హరిదాస్ ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు ఫైర్ రెస్క్యూ టీమ్. కోరుకున్న కోర్కెలు తీర్చుము స్వామి, వేచి ఉండే భక్తులు కావుము స్వామి. కోరుకున్న కోర్కెలు తీర్చుము స్వామి, వేచి ఉండే భక్తులు కావుము స్వామి. ఇలా చూడండి, వెళ్తే వెళ్ళారు గాని వెళ్ళిన పని అయిన వెంటనే ఇక్కడ అక్కడ తిరగకుండా తిన్నగా ఇంటికి వచ్చేయండి. కంబి గారు, ఆరోగ్యం జాగ్రత్త, ఇంకా వైద్యం పూర్తి కాలేదు. ఏమన్నా? ఆరోగ్యాన్ని చూసుకోమని చెప్తున్నానండి.
రారా నీ ఆకలి తెచ్చుకో. ఈ మనిషిని ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తాడా? అరే నాకు దేన్ని చూసినా పోయలేదు. రే ఆ మాంసము కైరా. నన్ను వదలమంటే. రే దాన్ని చూసావా ఎంత కోపంగా అవుతావు? రే దానికి ఇంకా ఆకలి తీరలేదురా. చూసావా ఎంత ఆకలిగా మాంసం తింటుందో? బలవంతుడు రక్తం రుచి ఎలా ఉంటుందో దానికి తెలియాలిగా. అరే ఇంకా దానికి ఆకలి తీరలేదురా. ఆకురా. ఎందుకు భయపడి అక్కడే ఉన్నావు? అరే శబ్దం చెక్కురా. రే హరిదాస్ వాడిని వదిలిపెట్టద్దు, పట్టుకో. దర్శన్ కో ఇలా రెజిమోన్ బయటికి వచ్చాయి. అనవసరంగా సింహాన్ని రెచ్చగొట్టద్దు, బయటికి వచ్చాయి. వాటర్ కొట్టండి. వాటరా? లేదు సార్, వాడు కారులోనే కూర్చున్నాడు. నేను బటర్ మిల్క్ కొనుక్కుని తిరిగి వచ్చి చూసేసరికి వాడు కారులో లేడు. నేను మొత్తం వెతికాను, ఎక్కడ కనపడలా. చూస్తే లోపల ఉన్నాడు. మీడియా వాళ్ళందరూ కలిసి ఎలాగైనా కాదు, మీ పోలీసులు అందరూ కలిసి ఎలాగైనా వాడిని బయటికి తీసుకొచ్చేయండి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనే కదా ఐడియా? అవును సార్. నువ్వేగా విట్నెస్? లేదు, రేణు మహి. నేను ఊరికే వెళ్ళాను సార్. ఆ అమ్మాయి పూర్తి పేరు చెప్పరా? హే రచన. హే రచన. హే రచన. అయ్యో రచన, ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అందరూ చూస్తున్నారు, కాస్త మెల్లగా మాట్లాడు. ఇక చూడటానికి ఎవరున్నారు? ప్రపంచం మొత్తం చూస్తోంది. ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదు? నా చేతిలో నా ఫోన్ ఉంటేనే కదా నేను మా ఇంట్లో ఇరుక్కున్నాను. సరే రెజీ ఎక్కడ? కాస్త నోరు తెచ్చి సమాధానం చెప్పు. రా పద, నువ్వే చూదు గాని. రే తినేనా రచన? ఆ అమ్మాయి అనుకుంటాను రా. మనకు అసలు టైమే లేదు సార్. హిమికిరి రాగానే ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఏమైంది? మీరేం దిగులు పడకండి. సింహానికి మొత్తం ఇంజెక్షన్ చేసి అతను వచ్చేస్తారు. కంబి హిమగిరి విన్నారా? నువ్వు ఇవిడిని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండి. ఆయన ఎవరు తెలియదు అనుకుంటా మేడంకి. ఆయన బ్రిలియంట్. రే అరవకుండా ప్రశాంతంగా ఉండు. మనం ఎలా ఇక్కడి నుంచి తప్పించుకుంటాం? ఏమన్నా? మనం ఎలా ఇక్కడి నుంచి తప్పించుకుంటాం సార్? ఏంట్రా అంటున్నావు? తాగిన మొత్తం దిగిందా? తప్పు చేశాను సార్. రేయ్, నువ్వు మందు కొట్టి ఎంత పెద్ద పని చేసావు తెలుసా నీకు? నువ్వు కొట్టిన బ్రాండ్ గుర్తుందా? చాలా మంచిది. మనం ఇక్కడి నుంచి పక్కకి వెళ్దామా సార్? ఏమైంది? చీమలు బాగా ఇప్పుడు డాక్టర్ తంబి హిమగిరి గారు వస్తున్నారు. ప్రజల తరపున, నా తరపున, నా డిపార్ట్మెంట్ తరపున కూడా ఇంతవరకు ధైర్యంగా దర్శన ఎదిరించి పోరాడినందుకు గాను శబ్దం చేయొద్దు. హరిదాస్ కు, రెజిమోన్ కు ఒక బిగ్ సల్యూట్. సార్ అనవసరంగా రెజిమోన్ కి ఎందుకు సార్ సెల్యూట్? అన్ని సమస్యలకి వాడికే కారణం. సరే హరిదాస్ కు మాత్రం ఒక బిగ్ సల్యూట్. మైకులు అరవద్దు అంటే ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం శబ్దం చేయకుండా ఉండండి సార్ ప్లీజ్.
నువ్వు దాన్ని ఎక్కడ చూసావు ముందని చెప్పు. టీవీలోనా జూలోనా? సార్ టీవీలో కాదు జూలో. రే ఎక్కడో క్లియర్ గా చెప్పరా. సార్ టీవీలో ఉంది, జూలోనూ ఉంది. దాగి వాగుతున్నావా? ఎక్కడో కరెక్ట్ గా చెప్పరా. సార్ దయచేసి ఆ టీవీ ఆన్ చేసి చూడండి. రే లెఫ్ట్ లో ఆపు. వెల్కమ్ సార్, హౌ కెన్ యూ హెల్ప్ యూ? తప్పుకోరా. As the giraffe feeds, the acacia fires up its defenses. రెజిమోన్ ప్రియురాలు అని చెప్పబడుతున్న రచన సంభవం జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా ఒక ప్రియురాలు ఒక ప్రియుడు కష్టపడుతున్నప్పుడు చూస్తుంటే అది ఎంత కష్టంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అది మాత్రమే కాకుండా సింహం గుహలో ఉన్న రెజిమోన్, అంతేకాకుండా హరిదాస్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. వాడు బాగా మత్తులో ఉన్నాడు సార్, అందుకే బటర్ మిల్క్ కోసం వెళ్ళాను. అది సరే, వాడు ఎలా మిస్ అయ్యాడో చెప్పు. వాడు కారులో లేడు సార్. ఏమంటున్నావు? ఎక్కడికి వెళ్ళాడు? కొట్టు పక్కనే కదా ఉంది. ఒక్క నిమిషం సార్. హలో, ఎవరు మీరు? మీరెవరు? నా ఫోన్ నుంచి మీకు కాల్ వచ్చింది, అది తెలుసుకోవడం కోసమే కాల్ చేశాను. నీ ఫోన్ లో నుంచి కదా ఫోన్ వచ్చింది, మరి నన్ను అడుగుతున్నావు? బ్రో, యాక్చువల్ గా నేను కాల్ చేయలేదు, ఒక పాపే కాల్ చేసింది. ఎవయా? చిన్నపిల్లల చేతికి ఎందుకయ్యా ఫోన్ ఇచ్చావు? అరే తను చిన్నపిల్ల కాదు, కొంచెం పెద్ద పిల్లే. నోరు మూసుకుని ఫోన్ పెట్టావు, అసలే టెన్షన్ ఉన్నాను. తర్వాత వాడు మిస్ అయ్యాడు. కట్టు కథలు చెప్పకుండా నిజం చెప్పరా. దయచేసి నా కొడుకుని కాపాడు తండ్రి, వాడికి ఏమీ కాకూడదయ్యా. నేను మొక్కుకున్న మొక్కు మా ఆయన చేతి ఇప్పుడే తీర్పించేస్తానయ్యా. దేవుడా, జాతి మతం తేడా లేకుండా కొబ్బరికాయ దేవుడు ఆశీర్వాదం తీసుకోండి. కొబ్బరి దేవుని మనసు తలుచుకుని మీ మొక్కుబడి తీర్చుకోండి. కొబ్బరి దేవుడికి సమర్పయామి, కొబ్బరి దేవుడికి సమర్పయామి. జాతి మతం తేడా లేకుండా కొబ్బరికాయ దేవుడు ఆశీర్వాదం తీసుకోండి. కొబ్బరి దేవుని మనసు తలుచుకుని మీ మొక్కుబడి తీర్చుకోండి. జాతి మతం తేడా లేకుండా కొబ్బరికాయ దేవుడు ఆశీర్వాదం తీసుకోండి. కొబ్బరి దేవుని మనసు తలుచుకుని మీ మొక్కుబడి తీర్చుకోండి. మేడం మేడం ఆడియో ఫీడ్. అబ్బా మీరు ఉండండి. డాక్టర్ తంబి హిమగిరి గారు వచ్చేసారు. కొంచెం తప్పండి. ఈ దర్శన్కి వయసు ఎంత ఉంటుంది? 8 years, sir. ఆఫ్రికన్ లైన్ 8 years ఓల్డ్. దానికి హెల్త్ ఇష్యూ ఏం లేదు. అలాంటిదేం లేదు సార్. అఖిలేష్, మెలటోనిన్ 20 mg, కెటామిన్ 5 mg. అంత ఎక్కువ సార్? ఏం వద్దా? అయితే డోసెస్ తగ్గించుకో. చప్పట్లు కొట్టడం ఆపమని చెప్పండి. చప్పట్లు కొట్టకండి. ఎవరు చప్పట్లు కొట్టి సింహం దర్శన్ని, డాక్టర్ తమ్మి హిమగిరిని టెన్షన్ చేయకండి ప్లీజ్. సార్ అలా చూడు, ఇక్కడే నుంచుందాం. తంబి గారు వచ్చారు, ఇంకా ఆయన చూసుకుంటాడు. ఖచ్చితంగా షూట్ చేస్తాను. చూసారా, తమ్ముడు హిమగిరి సార్ షూట్ చేయాల్సిన ప్రదేశాన్ని కనిపెట్టారు. మనం దాదాపుగా విజయానికి చేరువయ్యాం అనుకుంటా. ఎవరు అరవకుండా నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. ఫైర్ ఫోర్స్ అధికారి అందరినీ సైలెంట్ గా ఉండమని దృశ్యమే మీరు చూస్తున్నారు. ముందు ఆయన పంపించండి. నిలబడండి సార్ ఇక్కడ.
పారిపో. అన్నా హే, దిక్కులు చూడకుండా కాల్చివయ్యా. దూరంగా వెళ్ళరా. అన్నా ఇటే వస్తుందన్నా. అన్నా అన్నా షూట్ చేయండి సార్. అన్నా వెనకాల ఉండు. ఏదో ఒకటి చేయండి అన్నా. మీకు పుణ్యం ఉంటుందా? తొందరగా షూట్ చేయండి సార్. ఎక్కడి నుంచి పో. అన్నీ కాదన్నా, ఏదో ఒకటి చేయాలి. అయ్యో సార్ 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 ఎవరో ఒకరు రండి. ఎవరో ఒకరు వచ్చి కాపాడండి. సింహం దగ్గరికి వచ్చేసింది సార్. ప్లీజ్ ఎవరో ఒకరు రండి. ఎంత బిల్డప్ ఇచ్చారు. ఏరియాను చూసి మార్కు వేసి స్ట్రాటజిక్ లొకేషన్. చివరికి ఏమైంది? దర్శనం పెట్టిన గురి తప్పింది. హరిదాస్కి ఏమైనా అయిందో మీదే బాధ్యత. సార్ అదొక చిన్న డోసే, కొద్దిసేపే మత్తులో ఉంటాడు. చూడు, ఆయనకి మొదలు ఏదైతే మీ ఇద్దరిని లోపలేసేస్తా. 3 పెగ్గులు కొట్టకపోతే సార్కి చేతులు వణుకుతాయి. దానికోసం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఏమన్నా? జస్ట్ 3 పెగ్గులు చాలు. ఆల్కహాలిజం ఏంటి కమలేష్ సార్? ఇలాంటి వ్యక్తినా మీరు రికమెండ్ చేసింది? మేడం ఈయనకి 3 కటింగ్లు ఇచ్చారంటే తర్వాత స్టడీ అయిపోతాడు. సరే అయిపోయారంటే ఫైర్ అయిపోతారు, చలవైపోతాడు. నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఆల్రెడీ పెట్టిన గురి తప్పింది. మళ్ళీ మందు కొట్టాడంటే ఇక అంతే. లేదు సార్, సార్ మైండ్ చూసారా? చాలా స్ట్రాంగ్ సార్. లివర్ మాత్రమే కాస్త వీక్. ఈయన గారికి నేను మందు కూడా కొనియాలా? ఇవ్వాలి మేడం. ఏదో ఒకటి తగలబెట్టండి. అయితే ఇవ్వమంటారా? నేను వెళ్ళి కొనుక్కురానా? లేదు నేనే. షరీఫ్ వెళ్ళి కొనుక్కురా పో. ఇది పుష్పం మధుపాలయాగం మరుడి రసకేలి పరాగం సుఖరాగం పాడే ఈ దేహం సాగరే మోహాల అగర గుణపాలు సుదల మురిపాలు సంగమం హే. స్టెప్ చూసుకుని ఎక్కండి ఎక్కండి. స్మాల్ స్టెప్. ఏంటి? స్మాల్ జాగ్రత్త జాగ్రత్త.
పడిపోతారు. మనిషి వేసి ఒక్కొక్క అడుగు మనిషి ప్రపంచానికి దారి చూపి ఎవరైనా వచ్చి కాపాడండి. ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? అలా చూస్తుంటారండి, రండి. ఏయ్, ఎవరో ఒకరు వచ్చి కాపాడండి అయ్యా. అన్నా రండన్నా, సింహం దగ్గరికి వచ్చేసింది. ఎక్కడికి పోయింది? ఏమైంది? మనిషి పెట్టే ఒక్కొక్క అడుగు మనిషి జీవితానికి దారి చూపిస్తుంది. ఎవరు చెప్పారు? ఎప్పుడు నేను అడిగి చెప్తాను. సార్ చూడండి, సింహం మనల్ని చూస్తుంది. శబ్దం చేయకండి. శ్రీ బుద్ధుడికి జ్ఞానం వచ్చింది ఎప్పుడు? ఊరికి అలా చూస్తూ ఉండకుండా ఎవరో ఒకరు వచ్చి కాపాడండి. డోస్ ఇంక్రీజ్ చేయి. ఐసెక్ న్యూటన్ గారి మూడవ నీతి ఏమై ఉంటుంది? సింహం దగ్గరికి వచ్చేస్తుంది సార్. ఎవరైనా వచ్చి కాపాడండి. మృదులా కమాన్, వెళ్ళకండి. కమాన్. ఐసెక్ న్యూటన్ గారి సింహం వస్తుంది సార్, వెళ్ళకండి. ఏమై ఉంటుంది? నెక్స్ట్ మనిషి వేసే ఒక్కొక్క అడుగు మానవ జాతికి వన్యం తీసుకొస్తుంది. ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? తొందరగా షూట్ చేయవయ్యా. మనిషి పెట్టే ఒక్కొక్క అడుగు మనిషి పెట్టే వెనక్కి రండి. బుద్ధుడికి జ్ఞానం మన వైపు వస్తుంది సార్. రండి సార్, రండి. జాగ్రత్త. మనిషి పెట్టే ఒక్కొక్క అడుగు మెల్లగా మెల్లగా. చూసుకోండి. ఎప్పుడు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఎవరైనా వచ్చి కాపాడండి. మనిషి వేసి ఒక్కొక్క అడుగు మనిషి జీవితానికి దారిగా మారుతుంది. దారిగా మారుతుంది. వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దు. దర్శన్ మూర్చపోయాడు. అందరూ వెనక్కి వెళ్ళండి. మా గురు దర్శన్ మూర్చపోయాడు చేశాడు. అందరూ ఇక్కడి నుంచి కొంచెం బయటకు వెళ్ళండి ప్లీజ్. కొంచెం కోఆపరేట్ చేయండి. హిమగిరి ఇంకా పోలీసు వాళ్ళందరూ కలిసి ఈ సమస్యని పరిష్కరించారు. ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? మనిషి వేసే ఒక్కొక్క అడుగు మనిషి జీవితానికి. మేడం ప్లీజ్ 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 జరగండి. నిలబడదు ప్లీజ్. చెప్పేది వినండి. మీకే ప్లీజ్ వెళ్ళండి. తన ప్రాణం గురించి అస్సలు ఆలోచించకుండా ఇంకొకరి ప్రాణం కాపాడాలని హరిదాస్ సింహం గుహలో అక్కడికి వెళ్ళారు. ఇక్కడ చేసిన లైవ్ పగదు. సార్ ఒక్క నిమిషం, రెజిమోన్ కాపాడాలని మీకు ఎలా అనిపించింది? మనిషి వేసే ఒక్కొక్క
రజమోన్ ని ఈ అంబులెన్స్ లోనే హాస్పిటల్ కి తీసుకెళ్లబోతున్నారు. మన దేశంలో ఉన్న ప్రజలందరినీ దిగులు పడేలా చేసే ఈ సంఘటన ఆపరేషన్ జంగిల్ కింగ్ అనే ఈ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా పూర్తయింది. అంతే, ప్రజలు అనుకున్నట్టుగా ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ సంభవం నుంచి ఎలాగోలా తప్పించుకున్న రెజిమోన్ నాడార్ ఇప్పుడు బాగానే ఉన్నారు. సుజనా పాలన్ వాళ్ళ తరపు నుంచి జరిగిన ఈ ఆపరేషన్ సుజనా పాలన్ తంబి ఇమ్మగిరిస్తో కలిసి ఈ పని చేయడం వల్లే తనని కాపాడగలిగామని చెప్తున్నారు. అంతేకాకుండా లాగండి లాగండి, జాగ్రత్తగా జాగ్రత్తగా లాగండి. అంతే, జాగ్రత్త జాగ్రత్తగా లాగండి లాగండి, అంతే. వచ్చేసారు, పట్టుకోండి, జాగ్రత్త, అంతే. ఏది ఆవిరి తావి రాదే నీ దరితానే ఎద పాడే పాడే మౌన శోక గీతం హృది వాడిపోయి ఆలపించు రాగం నా మనసే విరిగేనే అది అతికించలేరే ప్రణయమే నాలు ప్రణయమే రేపి వినోదంగా చూసేనే ఈ గాయం మానేనా ఆమనే అరుదంచేనా చీకటి పొందు వెలుతురే రాదు సోదనేల దైవమా అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పు. నువ్వు రానందువల్ల నేను రాలేదని అలా జరిగిపోయింది. అందరికీ మొత్తం తెలిసిపోయింది. ఇకేం జరుగుతుందో ఆలోచించి చూడు. మా నాన్న గురించి నీకు తెలుసు కదా, ఆయన నిన్ను చంపేస్తారు. హలో బేబీ, ఒక్క నిమిషం, నేను బండి పక్క కాపుతాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. హలో, చెప్పు. నేను తొందరగా వచ్చేస్తాను బంగారం. దయచేసి పక్కకి రాకు, అది చెప్పడానికే ఫోన్ చేశా. ఫరా, నేను చెప్పేది విను. ఏమొద్దు. నువ్వు ఆ రెజిమోన్తో కలిసి మందు తాగి ఎటువంటి వేషాలు వేశావో ఊర్లో ఉన్న మన చుట్టాలందరూ టీవీలో చూశారు. మా నాన్నగారు ఇప్పుడు వస్తారు, నేను ఆయనతో బయలుదేరుతున్నా. ఫరా, ఎందుకే అంత ఆవేశం? ఎవరు మీరు? అరే, నా ఫోన్ ఇవ్వండి. చెప్పండి సార్. అయిపోయింది సార్, వాళ్ళిద్దరిని హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు. మేము ఆఫీస్కే సార్ వస్తున్నాం. ఎందుకు? ఇంకా వాళ్ళ పర్సనల్ జీవితం సార్, అందులో మనం జౌక్యం చేసుకోకూడదు. అలా నీకు ఎవరు చెప్పారు? అదే కదయ్యా మన పని. నువ్వు ముందు బయలుదేరాడు. ఇదంతా మన ఓనర్ తిన్నారా? మొత్తం అతందేరా. ఓ, ఎంత ధైర్యం ఉంటే మాతోటే పెట్టుకుంటారా? నేనేం చేశాను రా? తీసుకొచ్చి నన్ను చేత కొడుతున్నారు. నిన్నే కాదురా, నీ ఫ్రెండ్ని కూడా వదలను. సైమన్, వాడిని కూడా లేపుకొచ్చాయి. హాస్పిటల్ నుంచైనా లేపుకొచ్చాయి, పోలీస్ స్టేషన్ లో ఉన్నా సరే లేపుకొచ్చాయి. అదరా పదా నువ్వు.
మృదులా భయపడ్డానికి ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. కానీ ఆయన మనసిక్క లేదు. పాత జ్ఞాపకాల్లో స్టక్ అయిపోయారు. ఆయన ఏదో విషయంలో దిగులు పడుతున్నట్టు అనిపిస్తోంది. జీవితంలో ఆయన ఏదో కోల్పోయాడు అనుకుంటాను. ఒక విషయం మర్చిపోలేక గిల్టీ ఫీల్ అవుతున్నాడు. మృదుల, మీరు లోపలికి వెళ్ళొచ్చు. హిస్ ఫైన్. హరిదాస్ మాస్టర్గా ఉండేవారా లేక చిన్నపిల్లలకి ఏమైనా ట్యూషన్లు చెప్పేవారా? లేదండి, గవర్నమెంట్ ఎగ్జామ్ అప్పుడు కమెంట్ స్టడీస్ చూసి తెలుసుకోవడమే. టీచర్ అంతా కాదు డాక్టర్. ఓహో, సార్ ఎవరో చెప్పారా? మీ వైఫ్ వచ్చారు, ఆవిడనే అడగండి. ఎవరు చెప్పారు? నువ్వెందుకని అనవసరంగా సైకాలజిస్ట్కి ఏదేదో చెప్పావు? అనవసరంగా ఏం చెప్పాను? నేను నిన్ను ప్రేమించనే లేదు, మోసం చేశానని. నిజమే కదా, మీరు నన్ను లవ్ చేస్తున్నారని నమ్మి మోసపోయాను. ఈ పాటికి నేను గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండాల్సింది. నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అవ్వకపోతే నా తప్ప? లేదు, నా తప్పే. మిమ్మల్ని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, మీకు పని దొరకడం, నాకు పని దొరకపోవడం అంతా నా తప్పే. నా జీవితంలో నేను ఇలా ఉండడానికి కారణం మీరు. మనిషి వేసే ఒక్క కడుగు. రెజిమోండ్ ని హరిదాస్ ని జాయిన్ చేసిన హాస్పిటల్ ముందే నేను నుంచిని మాట్లాడుతున్నాను. మాకు అందిన సమాచారం ప్రకారం హరిదాస్ క్రిటికల్ పొజిషన్ నుంచి బయటపడ్డారు. ఇంకా ఆయన ఆరోగ్యానికి ఏ హాని లేదని హాస్పిటల్ నిర్వాహం తెలియజేశారు. పోలీస్ వాళ్ళు రెజిమోండ్ దగ్గర విచారణ జరుపుతున్నారు. దీనికి మధ్య జూలాజికల్ పార్క్ లో పనిచేస్తూ ఉన్న వర్కర్సే ఇలా జరగడానికి కారణమని, వారి మీద చర్య తీసుకోమని CCTTU ఒక మార్చ్ జరుపుతామని నిర్ణయించుకున్నారు. ఇలాంటి మార్చ్ జరపడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అనిమల్ వెల్ఫేర్ బోర్డు తెలియజేశారు. రచన, నీ బాయ్ ఫ్రెండ్ని కాపాడింది నా బావే హరిదాస్. హీస్ బెటర్ నౌ. అందుకు రచన, నాకు బాగా అర్థమైంది. ఒక తుఫాను వచ్చి వెలిసిన తర్వాత నౌక ఒడ్డుకు చేరుకున్నట్టు రచన మన కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఒకరిని ఇష్టపడుతున్నావని నాకు బాగా తెలుసు. కానీ నా నిర్ణయం నేను మార్చుకోలేకపోతున్నా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇలా చూడు, ఇంతకు మించి ఏమీ మాట్లాడద్దు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. మెల్లగా దిగండి. రండి, రండి, త్వరగా. ఏమండి, మా రెజిమోన్ ఎక్కడున్నాడండి? ఆ పాత బిల్డింగ్ లో అక్కడే. తప్పుకోండి, దారి వదలండి, ముందు వెళ్ళి పంపించండి. మేడం, మేడం, 2 నిమిషాలు అప్పుడు వదిలిపెట్టండి. మేము ఎవరిని డిస్టర్బ్ చేయడానికి ఇక్కడికి రాలేదు. ప్లీజ్ సార్, 5 నిమిషాలు. వాళ్ళ దగ్గర చాలా ప్రశ్నలు అడగాల్సి ఉంది. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలిపెట్టండి. అయ్యో, నేనేం చేయను. లోపల ఉన్న రెజిమోన్ కనుకోవట్లేదు సార్. ఆ రెజిమోన్ కనుకోవట్లేదు సార్. చూద్దాం రండి. ఏమండి మేడం, ఏమైంది మేడం? అయ్యో, లోపల సార్. డాక్టర్, మా అబ్బాయికి ఏమైంది? ఎక్కడున్నాడు? ఎక్కడ మా వాడు? ఏమైపోయాడు? ఏం చేశాడు చెప్పండి. ఎక్కడున్నాడు చెప్పండి డాక్టర్. మా అబ్బాయి మాట్లాడమంటే ఆగండి. చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి డాక్టర్, చెప్పండి. మత హత్య, ప్రేమ ద్రోహం. సింహం గుహ నుండి తప్పించుకున్నటువంటి రెజిమోన్ నాడార్ అనే యువకుడు కనపడటం లేదు. రాజకీయ లబ్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండే రజిమోన్ మిస్సింగ్ కేసు ఇరవి గారి మీద సందేహాన్ని పుట్టిస్తుంది. ఈ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవి కుట్టిని రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఎంచుకోమని KSP పార్టీ నాయకుడు శంకుమోహన్ చంద్రసూడన్ చెప్పారు.
ఇరవిని ఎన్నికల అభ్యర్థిగా ఎప్పటికీ అనుకోలేదు. అలాంటిది ఏదైనా వార్త వచ్చినా అది కేవలం రూమర్ మాత్రమే. దానికి మేము ఏంటే మనం ఏదైనా చేసే ముందు బాగా ఆలోచించాలి. మీకు ఇది అవసరమా? ముందు నువ్వు నోరు మూయవే. దీని అంతటికీ కారణం నీ కూతురే. అనవసరంగా నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నాకొచ్చే కోపానికి ఊరికే అరవడం కొట్టడం బెదిరించేలాంటివన్నీ ఎన్ని రోజులని చేస్తారు? అవునే చేస్తాను. రాజకీయాలన్నాక ఇవన్నీ చెయ్యాలి. నాతో మాత్రం ఏ తప్పు చేయకూడదని చెప్పి పెంచారు. నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావా? నేను మరీ అంత లోకువైపోయాను కదూ. చూస్తాను. ఏమండి ఒక్క నిమిషం ఉండండి. మిమ్మల్ని నా మాట వినండి. ఏమండి పోవే. ఊరికే అరవడం కొట్టడం బెదిరించేలాంటివన్నీ ఎన్ని రోజులని చేస్తారు? అవును చేస్తాను. రాజకీయాలన్నాక ఇవన్నీ చెయ్యాలి. నాతో మాత్రం ఏ తప్పు చేయకూడదని చెప్పి పెంచారు. వకీల్ గారు, జరిగింది జరిగిపోయింది, వదిలేయండి. ఆ తర్వాత ఏం చేయాలో చెప్పండి. పరిస్థితి చేయి దాటిపోయింది. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. ఖైదు చేసే అవకాశం ఉంది. కొన్నాళ్ళు మౌనంగా ఉండడమే మంచిది. సరే సార్. అలాగైతే ముందు జామీను? అదంతా నేను చూసుకుంటాను. ముందు నేను చెప్పింది చేయండి. సరే సార్. పడుతుంది పడుతుంది. ఈ పనికి మాలినోడికి ఆడటం చేత కాలేదు. అంతే. సైమన్ అన్నా. ఏంట్రా సైమన్ అన్నా, ఏంట్రా చెప్పరా. కనీసం నా ఫోన్ అన్నా నాకు ఇవ్వన్నా. ఎంతసేపు ఇలాగే కూర్చోవాలి? నేను నా ఫరోతో మాట్లాడుకుంటా. ఫోన్ కావాలరా? ఫోన్ కావాలి. నీకు ఇప్పుడు ఫోన్ కావాలి కదా? ఇదిగోరా నీ చండాలమైన ఫోను. ఫోన్ కావాలంట. ఫోన్. సైమన్, తొందరగా వాడిని పంపించు, లేకపోతే మనకే ఇబ్బంది. రేయ్ ఇట్రా. అన్న నిన్ను వెళ్ళమన్నారు. నేనెక్కడికి వెళ్తాను? నా ఫరా వెళ్ళిపోయింది, రెజ్జి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఫోను పోయింది. ముందు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాని, అప్పుడు వెళ్ళడం గురించి ఆలోచిస్తాను. లేదంటే పోలీసులు రాని. చట్టం, నీతి, న్యాయం ఉంది కదా. లా అండ్ ఆర్డర్. రేయ్ నిజం చెప్పండి. ఇద్దరు కలిసి వాడిని ఏం చేశారు? రెజిమోన్ ఎక్కడరా? మాకు నిజంగా తెలీదు సార్. మేమందరం వాడిని తీసుకొద్దామని హాస్పిటల్కి వెళ్ళాం సార్. సరే, ఇంతకీ వాడు ఎక్కడా? వాడిని ఎవరు కిడ్నాప్ చేశారు? రెజిమోన్ చచ్చిపోయాడా? చంపింది నువ్వే కదరా. మీరు నన్ను ఆధారంగా పెట్టుకుని క్రిస్టఫర్ని లేపేద్దామని చూసినప్పుడు వాడు అతనితోనే మమ్మల్ని లేపేద్దామని చూశాడ్రా. ఇంక వాడి శవం నడి రోడ్డు మీద ఉంటుందిరా. అలాగే నువ్వు, నీ కొడుకు, వీడు, మీరు ముగ్గురు గిరుక్కుంటారు. సార్ పోలీసులు పోలీసులు ఎస్కేప్ సార్. ఇటువైపు రండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. త్వరగా పద 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 పద. సార్ ఎవరు సార్? హే రెజనా, రెజీ, నేనే కదా మొదలు పెట్టాను. నేనే పూర్తి చేస్తాను. కానీ ఎలా? ఇక ఎరా నేనే, వేటగాని నేనే. ఒక సెల్ఫ్ కిడ్నాప్. చచ్చింది రెజిమో అయితే చంపింది మీ నాన్నే. అయితే వీడిని క్రిస్టోఫర్ కిడ్నాప్ చేయలేదా?
నువ్వేమని చెప్పావురా? ఆ క్రిస్టోఫరే కదా రిజిని కిడ్నాప్ చేశాడని చెప్పావు. మురిక్కాలంలో శవం తేలుతుందని కూడా చెప్పావు. నిన్ను ఉండరా, నీ అంతు వచ్చి తేలుస్తాను. ప్రణయమా వందనం నీకమ్మా, మరణమే శరణం నాకమ్మా, రగులుతూ బ్రతకడం బహు కష్టం, తీసుకో నా ప్రాణం. ప్రణయమా వందనం నీకమ్మా, మరణమే శరణం నాకమ్మా, రగులుతూ బ్రతకడం బహు కష్టం, తీసుకో నా హలో. ఇప్పుడే నీ మనసు చాలా బలంగా ఉండాలి రజీ. మేము ఒక 300 మంది ఉంటాం. ఏ గుడిలోనూ వద్దు, చర్చ్లోనూ వద్దు. అలా అయితే మేము 700 మంది ఉంటాం. సార్ రాజకీయ నాయకుడు కదా, అదరగొట్టేశారు. సూపర్. ఊరికే అనకూడదు, నిజంగా నువ్వు సూపర్ మామా. సూపర్ ఆటిది సూపర్ ఆట, ఈ కుందనాల బొమ్మలతో సూపర్ ఆట. సూపర్ ఆటిది సూపర్ ఆట, ఈ టక్కులాడి టెక్కులతో సూపర్ ఆట. గ్లామర్ ఆటిది గ్లామర్ ఆట, కొత్త నోట్లాంటి క్యూట్లతో సూపర్ ఆట. చిల్లు చిల్లు బీరులని పొంగినట్టు ఆనందం పొంగి పొరలే సూపర్ ఆట. దాచుకున్న ప్రేమ పాట పాడినట్టు గుండె దాటి వెల్లువాయ సూపర్ ఆట. స్టైల్ చూడు స్టైలు, స్టైలు వేరే లెవెలు, చిందులేస్తూ ఆడుతుంటే సూపరు. తారలన్నీ చేరి నేల పైన వాలే ఆ తలుకులు బెలుకులని సూపరు. సూపర్ ఆటిది సూపర్ ఆట, ఈ గుందనాల బొమ్మలతో సూపర్ ఆట. గ్లామర్ ఆటిది గ్లామర్ ఆట, కొత్త నోట్లాంటి క్యూట్లతో సూపర్ ఆట. తలతలని వీడరా, కదం తొక్కి సాగరా, సింహమల్లే రెచ్చిపోరా. అందినంత తాగరా, దొరికిపోతే సోదరా, ఇంటిలోన పడిత పూజ. హే హే కళ్ళల్లో కళ్ళెట్టి లవ్ సాంగే నువ్వు పాడు, నీ ఎదుటే ఉన్నది నీలాంబరి. గోదారి పైటేసి ఆడే మరి అది రే. స్టైల్ చూడు స్టైలు, స్టైలు వేరే లెవెలు, చిందులేస్తూ ఆడుతుంటే సూపరు. తారలని చేరి నేల పైన వాలే ఆ తలుకులు బెలుకులని సూపరు. సూపర్ ఆటిది సూపర్ ఆట, ఈ కుందనాల బొమ్మలతో సూపర్ ఆట. గ్లామర్ ఆటిది గ్లామర్ ఆట, కొత్త నోట్లాంటి క్యూట్లతో సూపర్ ఆట.
సూపర్ ఆటిది సూపర్ ఆట ఈ కుందనాల బొమ్మలతో సూపర్ ఆట గ్లామర్ ఆటిది గ్లామర్ ఆట కొత్త నోట్లాంటి క్యూటులతో సూపర్ ఆట చిల్లు చిల్లు బీరులని పొంగినట్టు ఆనందం పొంగి పొరలే సూపర్ ఆట దాచుకున్న ప్రేమ పాట పాడినట్టు గుండె దాటి వెల్లువాయ సూపర్ ఆట ఎగిరే మేఘం కురిసేటట్టు నీ ఎదలో ప్రణయం కురవాలయ్యా అనురాగము ప్రియరాగము ఎల్లలే లేని తీరం ఏదో తాకగా సూపర్ ఆటిది సూపర్ ఆట ఈ కుందనాల బొమ్మలతో సూపర్ ఆట గ్లామర్ ఆటిది గ్లామర్ ఆట కొత్త నోటాంటి క్యూటులతో సూపర్ ఆట. కొద్ది రోజులకు ముందు ప్రజలందరినీ భయపెట్టిన దర్శన్ అనే సింహం ఇప్పుడు ఈ రోజు ఇక్కడి నుండి చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు. గ్వాలియర్ లో ఉన్న జూలో కరీనా అనే ఆడ సింహంతో ఈ సింహాన్ని మేట్ చేయడానికి వీళ్ళు జాగ్రత్తగా తీసుకువెళ్లారు. సైన్ చేయాలని చెప్పారు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా అఫీషియల్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. అది వెళ్ళడానికి తెలుసుకుందాం. మ్యామ్, దర్శన్ మళ్ళీ తిరిగి తిరువేంద్రం రావడానికి ఏదైనా అవకాశం ఉందా? ఏం ప్రశ్నమ్మా ఇది? తప్పకుండా వస్తుంది. మా అందరిలో ఉన్న అతిపెద్ద శక్తే దర్శనే. ఇక్కడ నుండి ఏ జంతువు బయటికి వెళ్ళినా తిరిగి వస్తుంది. ఒక సెల్ఫీ తీసుకో.